గురించి అయితే లేవనెత్తుతుందో, ఏ విధంగా ఆ రోజు నిరసన ఉండబోతుందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి ప్రయత్నిస్తా. 14వ తారీఖు రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకి మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్స్కి ఆల్రెడీ అందరికీ మేము సమాచారం తెలియజేసినాము. ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ మరియు నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారో వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసినాము. వాళ్ళు కూడా మాతో యాక్టివ్గా భాగం తీసుకుంటున్నారు. ఈ కాల్లో వాళ్ళు కూడా భాగమే. 14వ తారీఖు రోజు తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాము. వాళ్ళ కుటుంబాలకి పిలుపునిస్తున్నాము. విద్యార్థి సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాము. తెలంగాణ యువత ఏ నినాదంతోనైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఏ బలిదానాలతోటైతే భారతదేశం ఏర్పడ్డదో ఆ బలిదానాలని లెక్క చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెక్లెస్ గవర్నెన్స్ని చేస్తుంది. దాన్ని కాల్అవుట్ చేయాలి. కాబట్టి రేపు 14వ తారీఖు రోజు ఆదివారం 9:30 ఈ గ్యాదరింగ్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ భారతదేశం జెండా పట్టుకొని రండి. దాంతోపాటు మీతో పాటు మీ చేతుల్లో పూలు పట్టుకొని రండి. మీతో పాటు ఒక పుస్తకాన్ని పట్టుకొని రండి. పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల కుటుంబాలు, నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల గురించి పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు అన్ని 14వ తారీఖు రోజు ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో సోనం వాంగ్చుక్ గారు కూడా వస్తున్నారు. గురించి అయితే లేవనెత్తుతుందో, ఏ విధంగా ఆ రోజు నిరసన ఉండబోతుందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి ప్రయత్నిస్తా. 14వ తారీఖు రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకి మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్స్కి ఆల్రెడీ అందరికీ మేము సమాచారం తెలియజేసినాము. ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ మరియు నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారో వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసినాము. వాళ్ళు కూడా మాతో యాక్టివ్గా భాగం తీసుకుంటున్నారు. ఈ కాల్లో వాళ్ళు కూడా భాగమే. 14వ తారీఖు రోజు తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాము. వాళ్ళ కుటుంబాలకి పిలుపునిస్తున్నాము. విద్యార్థి సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాము. తెలంగాణ యువత ఏ నినాదంతోనైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఏ బలిదానాలతోటైతే భారతదేశం ఏర్పడ్డదో ఆ బలిదానాలని లెక్క చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెక్లెస్ గవర్నెన్స్ని చేస్తుంది. దాన్ని కాల్అవుట్ చేయాలి. కాబట్టి రేపు 14వ తారీఖు రోజు ఆదివారం 9:30 ఈ గ్యాదరింగ్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ భారతదేశం జెండా పట్టుకొని రండి. దాంతోపాటు మీతో పాటు మీ చేతుల్లో పూలు పట్టుకొని రండి. మీతో పాటు ఒక పుస్తకాన్ని పట్టుకొని రండి. పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల కుటుంబాలు, నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల గురించి పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు అన్ని 14వ తారీఖు రోజు ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో సోనం వాంగ్చుక్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళకి మనం వార్మ్గా వెల్కమ్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.